ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం అయితే వచ్చిందండి. అయితే ప్రజలందరూ 5 రోజుల పాటు జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే కనుక ఇంటి పట్టునే జాగ్రత్తగా బయటకు రాకండి. సో అయితే మనకు వచ్చినటువంటి ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఆల్రెడీ వర్షాలతో చాలా వరకు అతలాకుతలం అయితే అయ్యారు తెలంగాణ ప్రజలు. బట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు అనేది ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఇది ఎఫెక్ట్ ఉండబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా రానున్న రోజుల్లోనూ కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు హైదరాబాదు వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఉత్తర ఒడిశా కానివచ్చు, జార్ఖండ్ ప్రాంతాలపై ఏర్పడినటువంటి అల్పపీడనం ఆదివారం నాటికి ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపారు. సో దీనికి అనుబంధంగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తున వరకు విస్తరించి ఉన్నట్లు తెలుపుతున్నారు. వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. ఇక ఈ వర్షాలని ముఖ్యంగా ఏ జిల్లాలపైన ఎఫెక్ట్ చూపించబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు జగిత్యాల జిల్లాపైన ఇది ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. అలాగే జనగామ జిల్లా, కామారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరి జిల్లా, అలాగే మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదైనట్లు తెలుపుతున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాలు అనేది కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే చెబుతున్నారు. సో ముఖ్యంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఇళ్ల నుండి బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా గొడుగు ప్లస్ ఏంటంటే జాగ్రత్తలు అనేది తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కూడా చెబుతున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ప్రజలు వాళ్ళందరూ సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోవాలని, అలాగే కొంతమంది మేకలు, గొర్రెలు కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేపేటప్పుడు వర్షం పడిన తర్వాత కూడా ఈ ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే పడతాయి కాబట్టి సో ఆ సందర్భంలో తప్పనిసరిగా సురక్షిత కేంద్రాల్లో అయితే ఉండాలి. అలాగే ఒకవేళ మీరు కనుక స్తంభాల కింద కానివచ్చు, చెట్ల కింద కానివచ్చు నిలబడి ఉంటే కనుక ఆ పిడుగు అనేది డైరెక్ట్గా పడి సో ప్రాణాలు అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో ఇలా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.